రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అనుకూల సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు మరోసారి చెల్లిస్తున్నాం. నిర్గమాకాండంలో నుండి మనం 6వ అధ్యాయంలో ఈ రాత్రి మొదటి 9 వచనాల వరకు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. 5 అధ్యాయాలు మనం ధ్యానం చేసాం. ఫరో దగ్గరికి మోషే అహరోనులు ఇద్దరు కూడా వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, మా దేవునికి మేము ఉత్సవం చేయాలి అని కోరినప్పుడు ఫరో నేను యెహోవాను ఎరగను, యెహోవా ఎవడు, ఇశ్రాయేలీయుల్ని మీరు పని చేయకుండా సోమరులనుగా చేస్తున్నారని మోషే అహరోనులతో ఫరో చెప్పడమే కాకుండా ఇశ్రాయేలీయులకి వారు చేస్తున్నటువంటి పనిని మరి ఎక్కువ కఠినతరం చేసినట్లుగా మనం 5వ అధ్యాయంలో చూసాం. ఇశ్రాయేలీయులు కూడా వెళ్ళి ఫరోతో మొర్రపెట్టుకున్నారు. గడ్డి మాకు ఇవ్వకుండా ఇటుకల లెక్క ఎప్పటిలాగానే మేము అప్పగించాలంటే అది చాలా కష్టం, మాకు గడ్డి ఇవ్వకుండా మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అని ఇశ్రాయేలీయులు వెళ్ళి ఫరోకి మొర్రపెట్టుకున్నారు. మొర్రపెట్టుకున్నా కూడా ఫరో కనికరించలేదు. కనికరం లేనివాడు ఫరో, దయలేనటువంటి వాడు ఫరో. వారు ఎంత మొర్రపెట్టుకున్నా కూడా ఫరో వారి పనిని అలాగే చేయమని వారికి ఆజ్ఞాపించి పంపించాడు. ఇశ్రాయేలీయులు చాలా నిరాశతోటి, చాలా వేదనతోటి, వారి మనసుల్లో చాలా చింత ఉంది. వారు వస్తూ ఉండగా మార్గంలో మోషే అహరోనులు కలుసుకున్నారు. మమ్మల్ని ఎందుకు చంపడానికి ఫరో చేతికి మీరు ఖడ్గం ఇచ్చారని ఇశ్రాయేలీయులు మోషే అహరోనులతో అన్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడతాడు. నీవు నన్ను ఇశ్రాయేలీయులను నడిపించడానికి, వారిని విడిపించడానికి నన్ను పంపించావు, కానీ నేను వెళ్ళినప్పటి నుండి కూడా వారికి ఈ ఫరో కీడే చేస్తున్నాడు, కానీ వారిని విడిపించలేదు, ఎందుకు నువ్వు ఇలా చేశావని మోషే కూడా దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మోషే కూడా అనుకున్నాడు నేను వెళ్తాను, వెంటనే దేవుడు విడిపిస్తాడని. కానీ దేవుడు విడిపించలేదు. కానీ వారికి ఇంకా శ్రమ ఎక్కువైనట్లుగా మనం 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ధ్యానం చేశాం. మన జీవితాలలో కూడా యేసు ప్రభువుని విశ్వసించినప్పటికీ కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేవారు ఉంటారు. అయితే వారికి ఇంకా కష్టాలు ఎక్కువైనప్పుడు వారు కూడా ఇలాగే నిరాశపడతారు. కష్టాలు పోతాయని మేము ప్రభు దగ్గరకు వస్తే మాకు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి ఏంటి అని ఆలోచన చేస్తారు, దిగులు పడతారు కొంతమంది. కానీ మనం అలా ఉండకూడదు అని నేర్చుకుంటున్నాం. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు. 6వ అధ్యాయం 1వ వచనం మనం ఆ రోజే ధ్యానం చేశాం. నేను చేయబోతున్నటువంటి కార్యాన్ని నువ్వు చూస్తావు. అలాగైతే మనం ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి, మనం తలంచేటువంటి తలంపులు వేరుగా ఉంటాయి. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, ఆయన తలంపులు వేరుగా ఉంటాయి. మోషే అహరోనులు అనుకున్నారు, ఇశ్రాయేలీయులు అనుకున్నారు మేము వెళ్ళగానే పంపిస్తాడు ఫరో అని అనుకున్నారు. ఇది వీళ్ళ ఆలోచన. కానీ దేవుని ఆలోచన అది కాదు. ఐగుప్తు దేశాన్ని నాశనం చేయాలి, ఫరో సైన్యాన్ని నాశనం చేయాలి, ఫరోను కూడా నాశనం చేయాలి.
గొప్ప తీర్పులు తీర్చి వారిని విడిపించాలి. అది దేవుని ఆలోచన. కానీ వీరి ఆలోచన ఏంటంటే, మేము ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఫరో మమ్మల్ని పంపిస్తాడు అని వీళ్ళు అనుకున్నారు. అలా జరగలేదు. మనం కూడా కొన్నిసార్లు ఇలాగే అనుకుంటాం, ఈ కష్టం వెంటనే పోతే బాగుండు, తొందరగా పోతే బాగుండు, మన సమస్య తొందరగా పరిష్కారం అయితే బాగుండు అని మనం అనుకుంటాం. అది మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన మరొక రకంగా ఉంటుంది అని మనము గమనించాలి. ప్రియులారా, దేవుడు మోషేతో ఇంకా ఏమి మాట్లాడాడో మరికొన్ని సంగతులను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, ఏమన్నాడు? నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడు అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. దేవుడు మోషేతో ఇంకా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను సర్వశక్తిగల దేవుడు అనే పేరుతోటి నేను అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకు ప్రత్యక్షమయ్యా. ఏ నామమున నేను వారికి తెలియపరచుకోలేదు? యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నాడు. అదేంటి? ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. యెహోవా అను నామమున అబ్రహాముకి దేవుడు తెలియదా? ఇస్సాకుకి ఆయన యెహోవాని తెలియదా? యాకోబుకి యెహోవాని తెలియదా? దేవుడు అబ్రహాం కూడా ఎన్నిసార్లు చెప్పాడు ఆ యెహోవా అనే ఆ మాటను? ఆయన కూడా ఎన్నిసార్లు పలికుంటాడు? ఇస్సాకు కూడా ఎన్నిసార్లు పలికాడు కదా? యాకోబు కూడా దేవుని నామము, యెహోవా అనే నామమును ఎన్నిసార్లు పలుకుంటాడు? మనం ఆదికాండం చదివేటప్పుడు చదువుతున్నాం. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి యెహోవా అనే నామము తెలుసు. ఎలియాజరు కూడా అంటాడు కదా, నా యజమానుణ్ణి యెహోవా చాలా గొప్పగా ఆశీర్వదించాడని చెబుతాడు. యెహోవా ఆ పేరుని అబ్రహాము పలికాడు, ఇస్సాకు పలికాడు, యాకోబు పలికాడు. మరి పలికినప్పుడు ఇక్కడ దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నాడు. నేను వారికి ఎలా తెలుసు? సర్వశక్తి గల దేవుడును అని మాత్రమే నేను వాళ్ళకు తెలుసు, కానీ నేను యెహోవా అనే నామముతో వారికి తెలియబడలేదు అంటున్నాడు. అదేంటది అనే ఒక ప్రశ్న మనకి కలుగుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలి. ఏంటంటే, దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి సర్వశక్తి కలిగిన దేవుడు అన్న సంగతే తెలుసు. 3 వచనాలు చదువుదాం. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి 3 మాటలు చదువుదాం. మొదటిగా అబ్రహాముతో దేవుడు ఏమన్నాడో చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఎలా ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి? నేను సర్వశక్తి గల దేవుడును అని ప్రత్యక్షమయ్యాడు. అదే ఇక్కడ మోషేతో కూడా దేవుడు చెబుతుంది, నేను వారి ముగ్గురికి సర్వశక్తి గలగ దేవుడు నామముతో నేను ప్రత్యక్షమయ్యానే కానీ యెహోవాను నామముతో తెలియబడలేదు అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అనే నామముతో నేను వారికి ప్రత్యక్షం అయ్యాను అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి 17వ అధ్యాయం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. నేను సర్వశక్తి గల దేవుడను అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు చాలా శక్తి ఉంది, నా శక్తికి మితి లేదు, నా శక్తి నువ్వు ఎవరో కొలవలేరు, అంత శక్తి కలిగినటువంటి వాడను, అంత బలము కలిగినటువంటి వాడను నేను అంటూ ఇక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తా అన్నాడు. అంటే
ఏ విషయములో అత్యధికముగా అబ్రహామును అభివృద్ధి చేస్తానన్నాడు? ఏ విషయం గురించి ఇక్కడ చెప్పాడు? సంతానం గురించి. అంతకుముందు కూడా చెప్పాడు కదా, నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రాలు లాగా ఈ సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె నేను చేస్తానన్నాడుగా. కనుక ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి చేస్తా, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానమును అత్యధికముగా అభివృద్ధి చేస్తా. దానిని బట్టి నీకేమర్థమయ్యిద్ది? నేను సర్వశక్తి గల దేవుడను అని నీకు అర్థమవుతుంది. అప్పుడు అబ్రహాం ఏమనుకుంటున్నాడంటే, ఓహో ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఎలాగూ అంటే నాకు అత్యధికమైనటువంటి సంతానమును ఇతడు కలుగు చేస్తాడు, దానిని బట్టి ఇతడెవరు? సర్వశక్తి కలిగిన దేవుడు అని ఇక్కడ అబ్రహాము ఎరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. మరొక వచనం చదువుదాం. ఇస్సాకు గురించి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు, చూసారా ఇక్కడ ఇస్సాకు కూడా ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములు అగునట్లుగా నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి. ఏ విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇస్సాకు కూడా యాకోబుతోటి? సంతానం గురించే కదా. నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి, అంటే నీ సంతానమును విస్తరింప చేస్తాడు దేవుడు అని చెబుతున్నాడు. కాబట్టి నీకు సంతానమును కలుగు చేసి నీ సంతానమును బహుగా అభివృద్ధి చేసి నీ సంతానమును విస్తరింపజేస్తున్నాడంటే ఆ దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తి గల దేవుడు. ఇస్సాకు కూడా అనుకుంటుంది ఏంటంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి మా సంతానమును ఆయన ఏం చేస్తాడు? విస్తరింపచేస్తాడు. అబ్రహాముతో కూడా దేవుడు అదే చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నిన్ను అత్యధికంగా నేను అభివృద్ధి చేస్తా. ఇప్పుడు యాకోబు ఏమన్నాడు చదువుదాం. 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయములో 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. దేవుడు యాకోబుతో ఏమని మాట్లాడాడో చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను. ఇక్కడ కూడా చూసారా, యాకోబుతో ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు. ఏ దేవుణ్ణి నేను? సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కాబట్టి ఏం చేస్తాను నీకు? యాకోబుతో ఏం చెప్పాడు? నీవు ఫలించి అభివృద్ధి పొందుతావు, నీ జనమును జన సమూహములుగా నేను చేస్తా, నీ గర్భములో నుండి రాజులు ఉద్భవిస్తారు. అలాగైతే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడిగా కనపరుచుకున్నాడు. 3 సందర్భాలలో సర్వశక్తి గల దేవుడిగా కనపరుచుకుంటూ ఏ విషయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అని అర్థం చేసుకోగలిగేటట్టు మాట్లాడాడు? సంతానం. నీ సంతానమును నేను విస్తరింపచేస్తా, నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తా, నీ జనమును జన సమూహములుగా నేను చేస్తా. అది వాళ్ళ ముగ్గురికి కూడా, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, వీరి ముగ్గురికి కూడా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఏ విషయంలో ఎరిగారు? వాళ్ళు సంతానం విషయంలోనే ఎరిగారు. అది ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతుంది. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. యెహోవా అనే నామం వారికి తెలుసు, అబ్రహాముకు తెలుసు, ఇస్సాకుకు తెలుసు, యాకోబుకు తెలుసు, కానీ దానిలో ఉన్నటువంటి అనుభవం మాత్రం వారికి తెలియదు. అది ఇక్కడ
దేవుడు మోషేతో చెప్పేది. యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటే అర్థం ఏంటంటే, యెహోవాను నామం తెలుసు అబ్రహాముకి, ఇసాకుకి, యాకోబుకి, కానీ ఆ నామములో ఉన్నటువంటి అనుభవం వారి ముగ్గురికి తెలియదు. ఏంటిది ఆ నామములో ఉన్న అనుభవము? యెహోవా అనే నామములో మరొక భావం ఏంటంటే ఆయన విమోచించేవాడు. యెహోవా అంటే విమోచించేవాడు. అబ్రహాముకు తెలియదు, ఇసాకుకు తెలియదు, యాకోబుకి తెలియదు. దేవుడు మమ్ములను విమోచించేవాడు, ఆయన మమ్ములను విడిపించేటువంటి వాడు అనేటువంటి అనుభవము వారి ముగ్గురికి తెలియదు. నామము తెలుసు. అది ఇక్కడ దేవుడు మోషేతో చెప్పింది. నేను సర్వశక్తి కలిగిన దేవుడును అను నామము తెలుసు వాళ్ళకి. దేనిని బట్టి అంటే వారికి సంతానం ఇస్తానని వారికి తెలిసింది, సంతానమును నేను అభివృద్ధి చేస్తానని వారికి తెలిసింది, దానిని బట్టే తెలిసింది. కానీ నేను వారిని విమోచించేవాడను అన్న సంగతి వారికి తెలియదు. యేసు అనే నామం అందరికీ తెలుసా తెలీదా? లోకంలో యేసు అనే నామం అందరికీ తెలుసు, కానీ ఆ నామములో ఉన్నటువంటి అనుభవం ఎంతమందికి తెలుసు? యేసు అంటే అర్థం ఏంటి? ఆయన రక్షించేవాడు. దేని నుండి రక్షించేవాడు? పాపము నుండి రక్షించేవాడు, నరకము నుండి రక్షించేవాడు, సాతాను బంధకాల నుండి రక్షించేవాడు. ఈ అనుభవం ఎంతమందికి తెలుసు లోకంలో? తెలుసా? యేసు అనే నామం అయితే తెలుసు, కానీ ఆ నామములో ఉన్న అనుభవం మాత్రం వారికి చాలా మందికి తెలియదు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కూడా యెహోవా నామము తెలుసు, కానీ ఆ నామములో ఉన్న అనుభవం, విమోచించే అనుభవం వారికి తెలియదు. దేవుడు తన ప్రజలను విమోచించింది ఎక్కడ? నిర్గమకాండం 12వ అధ్యాయంలో. అంతకుముందు విమోచన అనే సంగతి వాళ్ళకి తెలుసా? తెలియదు. ఆ సంగతిని ఇక్కడ దేవుడు మోషేతో చెబుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడునను నామమున వారికి ప్రత్యక్షమయ్యాను, కానీ సంతానమిచ్చి వాళ్ళ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని ఆ విషయాల వరకే నేను వారికి చెప్పాను, కానీ విమోచిస్తాను అన్న సంగతి వారికి తెలియదు. యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. అది దాని అర్థం. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మోషేతో ఈ విషయమే చెబుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. 4వ వచనం, మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. వారి ముగ్గురికి చెప్పా, కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారన్న సంగతి వారు ముగ్గురికి చెప్పా. 5వ వచనం, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను అన్నాడు. వారి ముగ్గురికి చెప్పాను, సంతానమును విస్తరింప చేస్తానని చెప్పాను ఒకటి. రెండవది, నేను వారికి ఏం చెప్పానంటే, మీరు ఏ దేశములైతే పరవాసులుగా ఉన్నారో ఆ దేశమును నేను మీకు స్వాస్థ్యముగా మీరు స్వతంత్రించుకోవడానికి ఈ దేశమును నేను మీకు ఇస్తాను అని చెప్పా. కానీ ఇచ్చానా? ఇంకా ఇవ్వలా. ఇప్పుడు ఇవ్వబోతున్నా. ఎప్పుడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొని వచ్చి యెహోషువ గ్రంథములో వారికి ఆ దేశమును దేవుడు ఇప్పుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఆ సంగతిని ఇప్పుడు 5వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు చూడండి. 4వ వచనంలోనేమో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఆ దేశమును నేను ఇస్తాను అని వాగ్దానం చేశాను అన్నాడు. అయితే చేసిన వాగ్దానం నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నాడు 5వ వచనంలో. చూడండి 5వ వచనం, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. దేవుడు ఇప్పుడు ఏం చేశాడట? వారితో చేసిన నిబంధనని అంటే మర్చిపోయాడా? ఇంతకాలం మర్చిపోయాడని కాదు,
నోవహు ఓడ తయారు చేయించాడు దేవుడు నోవహు చేత. ఆ ఓడలో ఈ 8 మంది చేరారు, ఆ 8 మంది ప్రవేశించారు. తర్వాత అక్కడ ఒక మాట మనం చదువుతాం, దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను అంటే అప్పుడు దాకా మర్చిపోయాడనా? కాదు. దాని అర్థం ఏంటంటే, జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు వారి విషయంలో తాను చేయబోతున్న కార్యమును చేయడానికైనా ఇక సిద్ధపడ్డాడు. అది దాని అర్థం. జ్ఞాపకం చేసుకున్నాడంటే అర్థం అది. ఆదికాండం 8వ అధ్యాయం ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. జ్ఞాపకము చేసుకొనెను అంటే దాని అర్థం ఏంటి? ఇక నోవహుని, ఆ జంతువులని, ఆ పక్షులని, ఆ నోవహు కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఓడలో నుండి దేవుడు బయటకు తీసుకొని రావడానికి సిద్ధపడ్డాడు. అది దాని అర్థం, జ్ఞాపకం చేసుకున్నాడని. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే అర్థం ఏంటి? ఆ కనాను దేశాన్ని ఇప్పుడు ఇశ్రాయేలీలకి వారికి పరమ చేయడానికి, వారి చేతికి ఇవ్వడానికి ఇప్పుడు దేవుడు సిద్ధపడ్డాడు. దాని అర్థం అది, జ్ఞాపకం చేసుకున్నాడంటే. దేనిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఆ మాట చూడండి, 5వ వచనం మళ్ళీ చదువుదాం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూల్గును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుంటుని అన్నాడు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇశ్రాయేలీల యొక్క మూల్గును విని. మనము 3వ అధ్యాయంలో చదివాం, ఒకసారి 2వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం, 2:24. దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఆ ముగ్గురితో దేవుడు చేసిన నిబంధనను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క మూల్గును విని. అదే ఇక్కడ కూడా చెప్పింది 6:5లో కూడా దేవుడు మోషేతో చెప్పింది అదే. మోషే, నేను నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నా. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను చేసిన నిబంధనను నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా. వారికి కనాను దేశాన్ని ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పుడు వీరికి ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను. అయితే దేనిని బట్టి నేను ఇప్పుడు సిద్ధపడ్డాను? వారి మూల్గును నేను విన్నా. ప్రియులారా, ఇందులో మనకున్నట్టు ఒక మంచి పాఠం ఏంటంటే, దేవుడు మన జీవితాలలో కూడా ఆయన కార్యము చేయడానికి ఆయన కూడా సిద్ధపడాలంటే, మన జీవితాలలో కూడా దేవుడు తాను చేయబోయే కార్యము ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని చెయ్యాలి అంటే మనం కూడా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మూలగాలి. నేను వారి మూల్గును విని నేను జ్ఞాపకం చేసుకున్నా. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకుంటుంటే, మూలగడం అంటే మొర్ర పెట్టుకోవడం, కన్నీళ్లతోటి, వేదనతోటి, బాధతోటి, నిరాశ నిస్పృహలతోటి ప్రభువు పాదములను పట్టుకొని మనం కూడా బ్రతులాడుకుంటే ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే మర్చిపోయాడని కాదు, మన జీవితంలో ఆయన చేయాలనుకున్న కార్యము చేయడానికి ఆయన కూడా సిద్ధపడతాడు. అది దాని అర్థం. ఆదికాండము 30వ అధ్యాయములో రాహేలు విషయం ఒక మాట చదువుదాం. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనెను అనే మాట చదువుతున్నా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడంటే రాహేలుకు దేవుడు గర్భఫలము ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు? అక్కడే వ్రాయబడిన మాట చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని అన్నాడు. దేవుడు రాహేలును ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆమె మనవి చేసుకుంటుంది, ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె దేవుడి దగ్గర మొర్రపెట్టుకుంటుంది,
దేవుడి దగ్గర ఆమె మూలుగుతుంది. నా అక్కకైతే సంతానం ఇస్తున్నావు ప్రభువా, రూబేను పుట్టాడు, షిమియోను పుట్టాడు, లేవి పుట్టాడు, యోధా పుట్టాడు, నాకైతే ఒక్క గర్భఫలం కూడా నువ్వు ఇవ్వలేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో రాహేలు మూలుగుతుంది. మొదటైతే భర్త దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంది. నాకు సంతానం ఇస్తావా, చస్తావా, చావమంటావని గొడవ పెట్టుకుంది. యాకోబు అన్నాడు, పిచ్చిదానా, సంతానం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవునికి ప్రతిగా నేనేమన్నా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా నీకు సంతానం ఇవ్వడానికి? సంతానం ఇచ్చేది దేవుడు, ఆయన పాదముల మీద పడు వెళ్ళి అని యాకోబు చెప్పేటప్పటికి అప్పటి నుంచి ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమె దేవుని సన్నిధిలో వేదన పడుతుంది, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటుంది. దేవుడు రాహేలుని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మన జీవితంలో ఆయన కార్యము చేయడానికి సిద్ధపడాలంటే మనము ఎంతగా దేవుని సన్నిధిలో మూలగాలో ఆలోచన చేయండి. నేను వారి మూల్గును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుంటుని మోషే అన్నాడు. ఇశ్రాయేలీయులు మూల్గారు ఎంతకాలం? 430 సంవత్సరాలు కదా. 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. దేవుడు వారి మొర్ర విన్నాడు, వారి మూలుగును విన్నాడు. ఇప్పుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయటం అలవర్చుకోవాలి చెప్పండి? మూలగాలి. వేదనతో ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి. అది మూలగడం అంటే. హన్నా విషయం కూడా చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయములో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్టుగానే హన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను కూడా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం చివరి లైన్ చూడండి. చివరి లైన్, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను అని చదువుతున్నాం. 19వ వచనం చివరి లైన్ ఏముంది? యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అంటే ఆమెకు కుమారుణ్ణి ఇవ్వడానికి దేవుడు ఇప్పుడు సిద్ధపడ్డాడు. అది దాని అర్థం. జ్ఞాపకం చేసుకున్నాడంటే హన్నాను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? 10-11 వచనాలు చదివితే 10-11 వచనాలు చదివితే ఆమె కన్నీళ్లతో ప్రభువు పాదముల దగ్గర పడి మొర్ర పెట్టుకుంటుంది. 15వ వచనంలో చదువుతున్నాం. 15వ వచనంలో ఏలీతో చెబుతుంది, నా ఏలినవాడా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నా, దేవుని సన్నిధిలో నేను మూలుగుతున్నా. దీని ఫలితంగా దేవుడు ఏం చేశాడు? హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగైతే దేవుడు మనలను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మన జీవితంలో కూడా ఆయన తన కార్యమును జరిగించాలంటే ఎవరు దేవుని సన్నిధిలో మూలుగుతారో, ఎవరు దేవుని సన్నిధిలో రోదిస్తారో, కన్నీళ్లు కార్చుతారో, దేవుడు అలాంటి వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. 5వ వచనం, నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనం, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూల్గును విని నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పుము అన్నాడు. మోషే, నీ వెళ్ళి ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నా నిబంధన నేను ఇప్పుడు గుర్తు చేసుకున్నా. నీవు వెళ్ళి వారితో చెప్పాల్సిన మాట ఏంటంటే, చూడండి ఏం చెప్పాడో. 5 విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. నీవు ఇశ్రాయేలీయులతో ఎలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి. 1, నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళకి? మొదటి మాట ఏం చెప్పాలి? ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులని బరువులు మోయిస్తున్నారు, ఇటుకురాళ్ళు మోయిస్తున్నారు, మట్టి మోయిస్తున్నారు, బరువులు మోయిస్తున్నారు. ఆ బరువులు క్రింద నుండి నేను వారిని ఏం చేస్తాను? వెలుపలికి రప్పిస్తానని చెప్పు వెళ్ళి. 2, వారి దాసత్వములో నుండి
వారిని విడిపిస్తాను అని చెప్పు. 2, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నేనేం చేస్తాను, వాళ్ళని విడిపిస్తాను అని చెప్పు. 3, నా బాహువును చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను నేను విడిపిస్తా. ఎలా విడిపిస్తాను నేను? నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ములను నేను విడిపిస్తా. 4, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటా. విడిపించిన తర్వాత ఏం చేస్తాను, నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటా. 5, నేను మీకు దేవుడుగా ఉంటా. వెళ్ళి మాట చెప్పు. ఎన్ని మాటలు చెప్పమన్నాడు? అక్కడున్న వచనాలని మన పాఠం కోసం నేను అట్లా విభజించా, అంతే. 5 మాటలుగా నేను విభజించా. 1, ఏం చెప్పమన్నాడు? 1, ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద నుండి నేను మిమ్మల్ని వెలుపలకు రప్పిస్తా. ప్రియులారా, ఈ 5 మాటలు మన జీవితాలలో కూడా దేవుడు నెరవేర్చాడు. అది మనం ధ్యానించాలి. ఈ 5 విషయాలు దేవుడు మన జీవితాలలో కూడా ఆయన జరిగించాడు. ఇశ్రాయేలీలను ఇటుకురాళ్ళు ఆ బరువుల క్రింద నుంచి కదా, ఆ బరువుల క్రింద నుంచి వారిని వెలుపలకు రప్పిస్తే మనలను ఏ బరువు క్రింద నుంచి వెలుపలకు రప్పించాడు? పాపము అనే బరువు. ఏ బరువు మోస్తున్నా మనందరం మోస్తున్న బరువు ఏంటిది? పాపం. కీర్తనల గ్రంథం 38వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నా దోషములు నేను మోయలేనంత బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అంటాడు. 4వ వచనం చూడండి, 38వ కీర్తన. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ఏం పోయినాయి అంట? దావీదు తల మీద గుండా దోషములు. అలాగైతే మన తల మీద కూడా ఏమన్నాయి? దోషములు. ఎన్ని దోషాలు చూడండి, నెక్స్ట్ లైన్లో చెప్పాడు, నేను మోయలేని బరువు వలె. ఆ దోషములు మన తల మీద ఎలా మోపబడ్డాయంటే మనము మోయలేని బరువు వలె అవి మోపబడ్డాయి. అంత బరువుగా ఉన్నాయట మన దోషాలు. అలాగైతే దేవుడు ఇశ్రాయేలీలను ఆ అక్షరార్థంగా ఉన్న ఆ రాళ్ల బరువు క్రింద నుంచి వారిని ఆ వెలుపలకు రప్పిస్తానని దేవుడు చెప్పాడు. అలాగైతే ప్రియులారా, మనలనైతే పాపం అనే బరువు క్రింద నుంచి ఆయన మనల్ని వెలుపలకు రప్పించాడు. ఏంటిది బరువైనది? ఏంటి చెప్పండి? అన్నిటికంటే బరువైనది ఏంటిది? పాపమే. సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి దేవుడు చెప్తాడు, వాటి పాపము బహు భారమైనది అంటాడు. సొదొమ పట్టణవస్తుల యొక్క పాపము ఎలా ఉందంట? భారముగా ఉన్నది, బరువుగా ఉన్నది. పాపమే అన్నిటికంటే బరువైనది. అలాగైతే మనమందరము కూడా పాపం అనే బరువు క్రింద ఉండగా మనల్ని ఏం చేశాడు ఆయన? ఆ పాపం అనే బరువు క్రింద నుంచి వెలుపలికి రప్పించాడు. నిన్ను రప్పించాడా? ఇంకా నిన్ను రప్పించలేదా? ఇంకా నువ్వు ఆ పాపం అనే బరువు క్రింద ఏమన్నా ఉన్నావా? 11:28లో ప్రభువు చెప్పాడు, మత్తయి సువార్త, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. ఏ భారం? పాప భారమే. నా యొద్దకు రండి, నేను ఆ భారమును తీసివేసి మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నాడు. పాపము అన్నిటికంటే చాలా బరువైనది. ఆ పాప భారమును తీసివేసి విశ్రాంతి ఇచ్చేవాడు మన ప్రభు. ఇశ్రాయేలీలతో నీ వెళ్ళి ఈ మాట చెప్పు, ఐగుప్తీయులు మోపినటువంటి ఆ బరువుని నేను తీసివేసి మిమ్మల్ని నేను వెలుపలకు రప్పిస్తానని చెప్పు. రెండో మాట ఏం చెప్పాడు? వారి దాసత్వములో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తా. ఏ దాసత్వం? ఐగుప్తీయుల యొక్క దాసత్వములో ఉన్నారు ఇశ్రాయేలీయులు. మనం ఏ దాసత్వంలో ఉన్నాం? యోహాను సువార్త 7వ అధ్యాయములో యేసు ప్రభు చెప్పిన మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8:34, 8వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉంది.
పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అలాగైతే మనం ఏ దాసత్వములో ఉన్నాం? పాపదాసత్వములో మనం అందరం ఉన్నాం. రోమాపత్రిక 6:16 కూడా ఇదే మాట పౌలు రాశాడు. రోమాపత్రిక 6:16 మీరు పాపమునకు దాసులై ఉంటిరి. దేనికి దాసులం మనం? పాపానికి దాసులం. అలాగైతే మన ప్రియ ప్రభువు మనలను పాపపు దాసత్వములో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఈ అనుభవం నీకుందా? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. నా ప్రభువు నన్ను పాప భారము నుండి వెలుపలికి రప్పించాడు. 1. 2, పాప దాసత్వములో నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు. ఉందా నీకు ఈ అనుభవం? 3వది చూడండి. 3వది, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి నేను మిమ్ములను విడిపిస్తా అన్నాడు. మనల్ని కూడా విడిపించాడా లేదా? కలువరి సిలువలో యేసు ప్రభు తన ప్రాణము పెట్టి అపవాదిని ఓడించి మనల్ని ఏం చేశాడు? పాపం నుండి విడిపించాడు. ప్రభువు మనల్ని పాపము నుండి విడిపించాలంటే అపవాదిని ఓడించాలి. ఎక్కడ ఓడించాడు యేసు ప్రభు అపవాదిని? సిలువలో. ఐగుప్తీయులకు ఎలాగైతే తీర్పులు తీర్చాడో యేసు ప్రభువు అపవాదికి తీర్పు తీర్చాడు. ఎక్కడంటే సిలువలో. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము చేతనే ఆయన ఏం చేశాడు? అపవాదిని ఓడించాడు అని రోమాపత్రికలో మనం చదువుతున్నాం. మనమందరము కూడా మరణ భయము చేత దాస్యములో ఉండగా యేసు ప్రభు మరణము ద్వారా మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది చేతుల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. పాపము నుండి మనల్ని విడిపించాడు ప్రభు తన మరణము ద్వారా. 3వ విషయం. 4వ మాట చూడండి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటాను అన్నాడు. పాప భారం తీసివేశాడు కదా, పాప దాస్యముల నుండి విడిపించాడు. కలువరి సిలువలో తన ప్రాణమును పెట్టి అపవాదిని ఓడించి మనలను సంపూర్ణముగా పాపపు బంధకాల నుంచి ప్రభువు మనల్ని విడిపించి మనల్ని ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఆయన నా ప్రజలుగా చేర్చుకుంటుని అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి ప్రజలం? ఆయన ప్రజలం. సోదరుడా, ఈ రాత్రి ఈ అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువు నిన్ను పాపపు బంధకాల నుంచి, పాపపు బరువు నుండి నిన్ను ఎలాగూ విడిపించాడో, తన మరణము ద్వారా నీ పాపములకు ఎలాగూ క్షమాపణ కలుగు చేశాడో ఈ రాత్రి తెలుసుకొని 4వదిగా నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. మనందరం ఎవరి ప్రజలం? ఆడు చెప్పాడు 4వ మాట, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుంటా. మనందరం ఆయన ప్రజలం. ఎంత మంచి మాట ఇది. 100వ కీర్తనలో మనం ఆ మాట చదువుతాం. చూడండి, భక్తుడు ఆ మాట రాశాడు. 100వ కీర్తన 3వ వచనంలో, 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఎంత మంచి మాట. ఎవరి ప్రజలం మనం? ఎవరి ప్రజలం? ఆయన ప్రజలం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు కూడా ఇదే మాట రాశాడు. మనము దేవుని ప్రజలం అనే మాట వ్రాశాడు. ప్రియులారా, పాపపు బంధకాల నుంచి ప్రభువు మనల్ని విడిపించి మనల్ని విమోచించి ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం చివరి లైన్, 9వ వచనం చివరి లైన్, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి ప్రజలం మనం? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆయన సొత్తైన ప్రజలం మనం. అది 10వ వచనం చూడండి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. అట్లాగైతే ఒకప్పుడు మనం ఎవరి ప్రజలం కాదు? ఒకప్పుడు మనము దేవుని ప్రజలం కాదు. ఇప్పుడు మనం ఎవరి ప్రజలమయ్యాం? దేవుని ప్రజలమయ్యాం.
ఎంత గొప్ప భాగ్యము ప్రభు మనకి ఇచ్చాడో ఈ రాత్రి ఆలోచన చేయండి. మనలను పాపపు బరువు నుండి విడిపించి, వెలుపలకు రప్పించి, పాప దాస్యము నుండి మనలను విడిపించి, పాప క్షమాపణ కలుగు చేసి, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనలను చేసుకున్నాడు. ఐదవ మాట చూడండి, నేను మీకు దేవుడునై ఉందును అన్నాడు. మన దేవుడెవరు? ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు రాసిన మాట ఏంటంటే, ఓ ఎఫెసీయులారా, ఒకప్పుడు మీకు ఎవరు లేరు? ఒకప్పుడు మీకు దేవుడు లేడు. రాశాడా రాయలేదా? చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఒకప్పుడు దేవుడు లేనటువంటి ప్రజలం మనం. ఆ సంగతి మనం ఎరగాలి. 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉంటిరి. చెప్పండి, ఒకప్పుడు మనకు దేవుడు ఉన్నాడా? ఒకప్పుడు మనకు దేవుడు లేడండి. దేవుడు లేని ప్రజలం మనం. కానీ ఇప్పుడు మనకు ఎవరున్నారు? ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు మనకు దేవుడు లేడు, కానీ ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళి తండ్రి అని మనం పిలవడానికి మనకేముంది? అర్హత ఉన్నది, యోగ్యత ఉన్నది. ఒకప్పుడు వెళ్ళి పిలవడానికి ఉందా? నో. అరే నువ్వెవడో నాకు తెలియదు, పోరా అంటాడు. ఎందుకని? ఒకప్పుడు మనం ఎవరమి? దేవుడు లేని ప్రజలం. కానీ ఇప్పుడు అయితే మనకు దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను మీకు దేవుడుగా ఉంటా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా పౌలు రాసిన మాట చూడండి, 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడునై ఉందును. నేను వారి దేవుడునై ఉందును, వారేమో నాకు ప్రజలై ఉందురు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడో ఈ రాత్రి ఆలోచన చేయండి. ఈ అనుభవం నీకుందా లేదా? చాలా మందికి నేను ఇందాకే చెప్పాను, మోషేతో దేవుడు చెప్పింది ఇదే, నేను సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి తెలియబడ్డాను, కానీ యెహోవాను నామమును తెలియబడలేదు. యెహోవా అంటే విమోచించేవాడను. వాళ్ళకి ఆ సంగతి తెలియదు. నేను ఏకాడికి వాళ్ళకి సంతానం ఇచ్చి వాళ్ళ సంతానమును విస్తరింపజేస్తానని వాళ్ళు ఇదే ఆలోచనలో ఉన్నారే, కానీ నేను వారిని విడిపిస్తాననే ఆలోచన వారికి లేదు. ఈనాడు కూడా చాలా మందికి ఆదివారం వస్తే మనం క్రైస్తవులం కదా, వెళ్ళాలి చర్చికి వెళ్ళాలని అబ్బో తలస్నానం చేస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఇస్త్రీ చేయించుకొని మరీ వస్తారు. కానీ వాళ్ళ జీవితంలో ఏ అనుభవం లేదు చెప్పండి? ఈ అనుభవం లేదు. పాప భారము నుండి విడిపించబడిన అనుభవం లేదు. పాప దాసత్వము నుండి విడిపించిన అనుభవం లేదు. పాప క్షమాపణ పొందిన అనుభవం లేదు. దేవుని ప్రజలుగా ఉన్న అనుభవం లేదు. ఆయన వారికి దేవుడుగా ఉన్న అనుభవం లేదు. కానీ చర్చికి మాత్రం వస్తారు, చందాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, వాక్యం వింటారు, కమ్మగా వింటారు, లేచి వెళ్ళిపోతారు. కానీ ఈ అనుభవం మాత్రం, ఇప్పుడు మనం చెప్పుకున్న అనుభవం మాత్రం లేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ అనుభవం ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను పాప భారము నుండి, నా మీద మోపబడిన పాప భారమంతటిని కూడా ఆయన తీసివేశాడు. ఉందా నీకు ఈ అనుభవం? పాప దాసత్వము నుండి ఆయన విడిపించాడు, నా పాపములన్నీ క్షమించాడు. ఆయన నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా నన్ను చేసుకున్నాడు, ఆయన నాకు దేవుడయ్యాడు. ఈ అనుభవం నీవు నేను కలిగి ఉండాలి. ఇప్పుడు మోషేతో ఇంకేం చెప్పాడు చూడండి, 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని నేను మీకు దేవుడనై ఉంటాను, అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి
మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడునైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకుంటారు నన్ను. ఎప్పుడు? నేను దేవుడునని, నేను దేవుడైన యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు మీరు. ఎప్పుడు? ఐగుప్తీయులకి నేను గొప్ప తీర్పులు తీర్చి ఆ ఐగుప్తు దాసత్వము నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? బయటకు తీసుకొని వస్తా ఒకరోజు. అప్పుడు తెలుసుకుంటారు నేను మీకు దేవుడనైనా యెహోవానని. నేను ఈ రాత్రి ఒక్క ప్రశ్న అడుగుతున్నా, ఇంతకు నీకు తెలిసిందా? ఆయన మన దేవుడని, ఆయన మన రక్షకుడని, ఆయన మన విమోచకుడని ఈ రాత్రి నీకు తెలిసిందా? ఇంకా తెలియలేదా? ఇశ్రాయేలీయులతో మోషేని చెప్పమన్నాడు. అప్పుడు తెలుసుకుంటారు నేను మీ దేవుడునని అన్నాడు. అసలు ఎంతకి నీకు తెలిసిందా ఆయన మన దేవుడని? ఒకవేళ నీ మనసులో ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఏమని? అవును, నాకు ఆయన దేవుడని తెలుసు అని. తెలిస్తే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. నీకు ఆయన దేవుడు అని నీకు తెలిస్తే ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయో లేవో ఒక్కసారి పరీక్ష చేసుకో. 3 విషయాలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన మనకు దేవుడు అని తెలిస్తే మనలో ఈ 3 అనుభవాలు ఉండాలి. 1, లేవియాకాండం 25వ అధ్యాయం. లేవియాకాండం 25వ అధ్యాయం 17వ వచనం చూడండి. లేవియాకాండం 25:17 మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. ఆయన మనకు దేవుడు అని తెలిస్తే మనం ఏం చేయాలి? చెప్పండి. నీ దేవునికి నువ్వేం చేయాలి? భయపడాలి అన్నాడు. దేవుడే చెప్పిన మాట ఇది. అలాగైతే ఆయన మనకు దేవుడు అని గనక తెలిస్తే మనం ఏం చేయాలి? భయపడాలి. నువ్వు భయపడుతున్నావా? చాలా మందికి భయం లేదు అంటే ఆయన దేవుడని ఇంకా అర్థం కాలా. 36వ వచనం చూడండి. 36వ వచనం, నీ దేవునికి భయపడి. దేవుడికి ఏమవ్వాలి? మనం భయపడాలి. 43వ వచనం చూడండి. నీ దేవునికి భయపడి. దేవునికి భయపడాలి మనం. నేను మీ దేవుడునైన యెహోవానని మీరు తెలుసుకుంటారు అని దేవుడు మోషేతో చెప్పాడు. ప్రియులారా, మనం గనక తెలుసుకుంటే ఆయన మన దేవుడని తెలిస్తే మనలో కనపడవలసింది ఏంటంటే ఆయనను గూర్చిన భయం మనలో కనపడాలి. చాలామందికి దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. ఇంకా తెలియలే వాళ్ళకి అది దాని అర్థం. తెలిస్తే ఎందుకు భయపడరు? తెలిస్తే ఎందుకు భయపడవు నువ్వు? నీకు ఇంకా తెలియలేదా ఆయన దేవుడని? సిలువలో దొంగలు, 2 దొంగలు వేలాడదీయబడ్డారు యేసు ప్రభుతో పాటు. ఒక దొంగ ఏమన్నాడు? ఒకదేమన్నాడు? అరే, ఈ శిక్ష మనకు తగునురా, నీవు దేవునికి భయపడవా? ఎరా, నీకు ఇంకా భయం కలగలేదా అంటున్నాడు ఆ దొంగని. వీడికేం కలిగింది? భయం కలిగింది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, యవనస్తుడా, అమ్మా, బిడ్డలారా, నీకు దేవుడు, ఆయన దేవుడు అని నీకు కనుక అర్థమైతే నీలో భయం కనపడాలి. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం? ఆలోచన చేయండి. రెండవది ఆయన మనకు దేవుడు అని కనుక తెలిస్తే మనలో ఇంకొకటి ఏం కనపడాలో చూడండి. 12వ అధ్యాయం లేవియాకాండంలోనే 12వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. 12:44 కాదు, 11:44 చూడండి. 11:44 నేను మీ దేవుడునైన యెహోవాను, నేను మీ దేవుడునైన యెహోవాను. నేనెవరిని? పరిశుద్ధుడను. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని నీకు తెలుసా? తెలిస్తే నువ్వు కూడా ఎలాగుండాలి? అదే అక్కడ చెప్పాడు. నేను మీ దేవుడునైన యెహోవాను,
నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని చెప్పారు. నేను పరిశుద్ధుడైన దేవుడును అని గనక నీకు తెలిస్తే నిన్ను నీవు కూడా రోజు ఎలా కాపాడుకుంటావు? పరిశుద్ధంగా కాపాడుకుంటావు. నీ చూపులు పరిశుద్ధమైనవేనా? నీ నోరు పరిశుద్ధమైనదేనా? నీ చేతులు పరిశుద్ధమా? నీ పాదములు పరిశుద్ధమా? లేకపోతే అపవిత్రం చేసుకుంటున్నావా? దానియేలు ఈ ఆహారము పుచ్చుకొని ఈ పానీయమును నేను త్రాగి అపవిత్రుడును కాకూడదు అనుకున్నాడు కదా. ప్రియులారా, మనలను మనము అపవిత్రం చేసుకోకూడదు. మనలను మనము నిత్యము కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ఆయన ఎవరో తెలుసా నీకు? మోషేతో చెప్పాడు, నేను నీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. తెలుసుకునే రోజు ఒక రోజు ఉంది. అలాగైతే నీవు నేను కూడా తెలుసుకున్న వారంగా ఉండాలి. ఆయన దేవుడని మనకు తెలిస్తే ఒకటి, ఆయనకు భయపడాలి. మలాకీ గ్రంథంలో అడుగుతున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఏడి అంటున్నాడు. ఆయనకు భయపడాలి. రెండవది, ఆయన మన దేవుడు పరిశుద్ధుడని తెలిస్తే మనం కూడా ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన కళ్ళు అపవిత్రం కాకూడదు. చూడకూడనివి చూస్తే అపవిత్రమైపోతాయి మన కళ్ళు. ఏం చూస్తున్నావు ఈ రాత్రి ఆలోచన చేసుకో. టీవీ చూడడం లేదు, కానీ ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇంట్లో 5 సభ్యులు ఉంటే 5 సెల్ ఫోన్లే కదా. ఏం చూస్తున్నావో నువ్వు సెల్ ఫోన్లో? నీ కళ్ళు అపవిత్రమైపోతాయి. మనము నమ్మిన దేవుడు, మనకు దేవుడై ఉన్న ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన నోరు పరిశుద్ధంగా ఉండాలి. నోరు పరిశుద్ధంగా ఉండాలి. బూతులు రాకూడదు, అపవిత్రమైన మాటలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు. నోరు పరిశుద్ధంగా ఉండాలి. సోదరుడా, సోదరి, ఆయన పరిశుద్ధుడు అని మనము తెలుసుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా. మూడవది అపవాదితో యేసు ప్రభు చెప్పాడు కొండ మీద. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు అపవాదితోటి. యేసు ప్రభువుని అపవాది శోధిస్తూ ఉంటే ఏం చెప్పాడు? 10వ వచనం, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కు. ఎవరికి మ్రొక్కాలి? నీ దేవునికి మ్రొక్కాలి. అపవాది ఏమంటాడు? యేసు ప్రభుని నువ్వు నాకు మ్రొక్కు అంటాడు. నీకు మ్రొక్కడానికి నువ్వేమన్నా దేవుడువా? యేసు ప్రభు అంటున్నాడు, నీకు కాదు నేను మ్రొక్కవలసింది, నీవే వెళ్ళి నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కు. ఆయన మనకు దేవుడని తెలిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకు మ్రొక్కాలి, ఆయనను ఆరాధించాలి. అది ఆయన దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఆయన పాదముల మీద పడి ఆయనను ఆరాధించాలి. 10 మంది కుష్ఠరోగుల్లో యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళు వెళుతుంటే ఆ శుద్ధులైపోయారు. ఒకడికి ఏం ఆలోచన వచ్చింది? అరే, నేను వెళుతూ ఉండగానే నేను శుద్ధుడనైపోయానంటే ఎలా శుద్ధుడనయ్యాను? నాకు ఆయన ఒక మాట చెప్పాడు, నీవు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనపరుచుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట ప్రకారం నేనేమయ్యాను? శుద్ధుడనయ్యాను. ఇక ముందుకెళ్ళిపోవాలా? యాజకుడికి కాదు, నన్ను నేను కనపరుచుకోవాల్సిందే. ప్రధాన యాజకుడు యేసు ప్రభువుకి నన్ను నేను కనపరుచుకోవాలని వాడు వెనకకు తిరిగి ప్రభు పాదముల మీద పడి ప్రభువుని ఆరాధించాడు, ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన దేవుడు అని తెలిస్తే ఏం చేయాలి మనం? ఆయన పాదముల మీద పడి ప్రభువుని ఆరాధించాలి. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 1, ఆయన దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? భయపడాలి. ఆయన దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనకు దేవుడు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం ఆరాధించాలి, ఆరాధన చేయాలి.
నిత్యము ఆరాధించాలి. ఆదివారం ఒక్కరోజే కదా ఆరాధన, ప్రతిరోజు ప్రభువుని ఆరాధించాలి. నువ్వు ఇంటిలో కూడా మోకరించి కాసేపు ప్రభువుని గణపరుచు. అదే ఆరాధన అంటే. ప్రభువుని కొనియాడు, ప్రభువుని హెచ్చించు, ప్రభువుని ఘనపరుచు కాసేపు. అదే ఆరాధన అంటే. ప్రభువుని మనము ఆరాధించాలి. మోషేతో దేవుడు చెప్పాడు, నేను మిమ్మలను ఐగుప్తు యొక్క ఆ బరువు క్రింద నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఆ రోజు మీరు తెలుసుకుంటారు నేను మీ దేవుడును అని. 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తాను అని నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మలను రప్పించి దానిని నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నేను యెహోవాను అని చెప్పుము అనెను. ఏమిస్తానన్నాడు? స్వాస్థ్యంగా. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నా చెయ్యెత్తి నేను ప్రమాణం చేశా. ఏమని? మీరు పరదేశులుగా ఉన్న ఈ కనాను దేశాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని ఆ రోజు నేను ప్రమాణం చేశాను. ప్రమాణం చేసిన ప్రకారంగా ఈరోజు నేను మీకు ఆ దేశాన్ని నేను తప్పకుండా ఇస్తా, స్వాస్థ్యముగా ఇస్తా అని చెప్పాడు. మనం కూడా ప్రమాణం చేశాడో చేయలేదు యేసు ప్రభు? మనకేమని ప్రమాణం చేశాడు యేసు ప్రభు? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? మీ కొరకు నేను స్థలాలు సిద్ధం చేస్తా. ప్రమాణం చేశాడు చేయలేదా? ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకు మనకు ప్రమాణం చేశాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవచ్చున్నాను, అక్కడ నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అనేకమైన నివాసాలు ఉన్నాయి. నేను మరలా వస్తా. ఎందుకు వస్తాను? ఆ నివాసాలలో మిమ్మల్ని ఉంచడానికి నేను వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకుని వెళతానని మనకు కూడా ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఇస్తాడేవడా? ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు, కనానుని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. అలాగే మనకు కూడా యోహాను సువార్త 14:2లో ఆయన ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన మనకు నివాసాలు ఇస్తాడేవడా? ఇస్తాడు. పరలోకములో మనకు నివాసాలు ఉన్నాయి. బంగారపు పునాదులు, ముత్యాలతోటి, రత్నాలతోటి అలంకరింపబడినటువంటి పట్టణం, 12 ముత్యములతో దగదగ మెరుగుచున్నటువంటి పట్టణం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది ఆ పట్టణాన్ని గురించి. ప్రియులారా, రాజవీధులు, శుద్ధ సువర్ణమయమైనటువంటి రాజవీధులలో మనము నడుస్తాం. అసలు ఆ పట్టణం యొక్క గోడలు కదా, మనమైతే ఇటుకురాళ్ళతో కొట్టుకుంటాం గోడలు, అక్కడైతే అబ్బో రత్నాలతోటి, వైడూర్యాలతోటి ఆ పట్టణం యొక్క ప్రాకారాలు ఉంటాయి. 12 గుమ్మములు ముత్యాలతో ఉన్నాయి. అటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి నివాసములు ప్రభు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన మాట తప్పడు. ఇశ్రాయేలీయులకు కనానుని ఎలాగూ స్వాస్థ్యముగా ఇస్తానని ప్రమాణం చేసి ఇచ్చాడు, మనకు కూడా ప్రభు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూద్దాం. 9వ వచనం, మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పాను. చెప్పమన్నది ఎవరు? ఈ మాటలు వెళ్ళి చెప్పమన్నది ఎవరు? దేవుడు చెప్పమన్నాడు. మోషేతో వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పు అన్నాడు. మోషే వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పాడు ఇశ్రాయేలీయులతోటి. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరే నిరాశపడబాకండి, దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు. విడిపించిన రోజు మీకే అర్థమైద్ది ఆయన దేవుడని, మీరే తెలుసుకుంటారు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ప్రమాణం చేసిన ఆ కనాను దేశాన్ని మీకు దేవుడు తప్పకుండా ఇస్తాడు, నన్ను చెప్పమన్నాడు అని ఈ మాటలన్నీ చెబితే వాళ్ళు ఏం చేశారు? 9వ వచనం, మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠినమైన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. వినరా? వినలేదా? మోషే ఈ మాటలన్నీ చెప్పినా కూడా వాళ్ళ మనసులోకి అసలు ఆ మాటలు పోలా. ఎందుకు పోలేదు? 2 మాటలు ఉన్నాయి. వారు మనోవ్యాకులమును బట్టి, మనసులో ఒకటే బాధ ఉంది. కఠినమైన దాస్యమును బట్టి, గడ్డి కూర్చుకోవడానికి వెళ్ళాలి, ఇటుకల లెక్క చెప్పాలి, ఎంత కష్టపడి పని చేయాలో,
పరుగుల మీద ఉన్నారు. ఇలా కఠినమైన దాస్యములో ఉన్నప్పుడు, మనసులో వేదన ఉన్నప్పుడు ఈ మోషే చెప్పిన మాటలు ఏమన్నా పనికొచ్చినాయా? ఇప్పుడు మీకు కూడా అట్నే ఉంటుంది. ఇక్కడ మేము కూర్చొని, ఇక్కడ మేము నిలబడి, దేవుడు కనికరము కలిగిన దేవుడు, నీకు తప్పకుండా మేలు చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయుడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్తా. నీకేం ఆశీర్వాదం ఉందోలయ్యా, నువ్వు చెప్పటానికైతే చెబుతున్నా కానీ మా బాధలు నీకేం తెలుసు అని వాళ్ళు ఎంతమంది ఉంటారా ఉండరా? ఎందుకంటారు ఆ మాట? అదే మన మనసులో ఏముంది? మనోవ్యాకులమును బట్టి మనకున్నటువంటి బాధ. ఆ మాటలు మనల్ని మేలుకరంగా నడిపించవు. ఏందోలయ్యా, వాక్యంలో ఉంది కానీ నీవేదో చెబుతావు కానీ మా బాధలు నీకేం తెలుసు అంటారు. ఇశ్రాయేలీయులు కూడా వారుకున్నటువంటి మనోవ్యాకులతను బట్టి, కఠినమైన దాస్యమును బట్టి ఆ మాట వినరైరి. అంతకుముందు ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారు చూడండి. 4వ అధ్యాయం 29, 30, 30 వచనాలు త్వరగా చదువుదాం. మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట అసూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మొదట ఏం చేశారు ఇశ్రాయేలీయులు? నమ్మారు. అరే, మోషే అహరోనులు దేవుడు పంపించాడంట, మనల్ని ఫరో యొక్క చేతుల్లో నుంచి విడిపిస్తాడంట, ఈ కఠినమైన దాస్యం పోయిద్దిరా మనకిక అని వాళ్ళు నమ్మారు. 31వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టును అన్న మాట జనులు విని తల వంచుకొని దేవునికి నమస్కారం కూడా చేశారు. దేవునికి నమస్కారం చేశారు. మనసులో ఎంత ఆనందపడి ఉంటారో. ఇక ఇంటికి వెళ్ళి భార్యలతో కూడా చెప్పుంటారు, అమ్మా ఇక మన కష్టాలన్నీ పోయినాయి. పిల్లల్ని పట్టుకొని చెప్పుంటారు, అరే పిల్లలారా మన కష్టాలన్నీ పోయినాయి, మోషే అహరోనులు వచ్చారు, దేవుడు పంపించాడు వాళ్ళని, మనకి రేపు నుంచి విడుదల అని వాళ్ళు ఎంతో ఆనందపడి ఉంటారు. ఇప్పుడేమైంది? ఈ వచనంలో చదివితే మోషే మాటలు నమ్మలేదు, వినరైరి. ప్రియులారా, ఒకప్పుడు నమ్మారు, ఒకప్పుడు దేవునికి నమస్కారం చేశారు, సంతోషించారు. కానీ అదే ఇశ్రాయేలీయులు ఇప్పుడు మోషే చెప్పిన మాటలను ఏం చేయలేదు? నమ్మలేదు. వారికి ఆ మాటలు రుచికరంగా లేవు. వాళ్ళని ఆదరించలేదు ఆ మాటలు. కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి మనోవేదన. ఈనాడు నీకు కూడా మనసులో వేదన ఉన్నప్పుడు, మనసులో బాధ ఉన్నప్పుడు, నీ కుటుంబంలో కష్టం ఉన్నప్పుడు ఎంత ఆదరణకరమైన మాటలు చెప్పినా కూడా కొంతమందికి అవి ఆదరించబడవు. ఏందోలే, నువ్వు ఎప్పుడు చెప్పిన మాటలే కానీ అవన్నీ మా బాధలు ఎప్పుడు పోయినాయి, వాక్యంలో రాసి పెట్టారులే, ఆనాడంటే జరిగినాయిలే, ఈనాడు ఏం జరుగుతాయిలే అని మనం కూడా నిరాశతో మాట్లాడతాం. ఒక మాట దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. 10వ అధ్యాయం 34వ వచనం. 35 చూడండి. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏం విడిచిపెట్టద్దు? ధైర్యం విడిచిపెట్టద్దు. ఇది దేవుని వాక్యం చెప్పేది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు ఇంకా విస్తరిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల్లాగా నువ్వు ఉండద్దు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ ధైర్యమును విడిచిపెట్టద్దు. 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందే నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం కావాలి మనకి? ఓర్పు కావాలి. అది ఇశ్రాయేలీయులకి ఏమి లేదు? ఓర్పు లేదు. దేవుడు విడిపించే వరకు వారు పాపం ఆగలేకపోయారు. అందుకనే వారు మోషే మాట నమ్మలేదు. ఓర్పు చాలా అవసరం మనకి. నేను ఇందాకే చెప్పాను, దేవుని తలంపులు వేరు, ఆయన ప్రణాళిక వేరు. ఐగుప్తీయులను సర్వనాశనం చేయాలని, ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయాలనేది దేవుని ప్రణాళిక. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైనికులనందరినీ, కడకు ఫరోని కూడా ఎర్ర సముద్రములో నాశనం చేయాలనేది దేవుని ప్రణాళిక. అప్పుడు దాకా ఇశ్రాయేలీయులు ఏం చేస్తే బాగుంటుంది?
ఓర్పు. నీకు కూడా నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఏదో ఉంది, మనకు తెలియదు కాబట్టే మనం బాధపడుతున్నాం. కానీ వాక్యం హెచ్చరిస్తుంది, నీకు ఓర్పు అవసరం. 37వ వచనం, 38 చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, వెనక తీయొద్దు. ఇశ్రాయేలీలు మోషే మాట నమ్మలా, మోషే మాట వినలా. పోవయ్యా, నువ్వు చెప్పే మాటలు భలే ఉండే, నువ్వు చెప్పిన మాటలు వినేగా మేము ఇంకా కష్టాలు పెంచుకోవాల్సి వచ్చింది అని మోషే మాటను వారు విస్మరించారు. నీవు అట్లా ఉండొద్దు, ధైర్యంగా ఉండు, ఓర్పు కలిగి ఉండు, విశ్వాసములో నీవు వెనక తీయవద్దు. యేసు ప్రభువు 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటి, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోయింది? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి కొట్టింది, ఇల్లు ఏమైపోయింది? అది కూలిపోయింది కదా. ఎక్కడ కట్టబడింది ఇల్లు అది? ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి కూడా ఎలా ఉంది? ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఇశ్రాయేలీలు కూడా మోషే మాట వినలేదు. ఇంకొక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు. కొన్ని విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు వెళ్ళి మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి అని ప్రభువు చెప్పాడు. మన్ను లేని రాతి నేల మీద విత్తనాలు పడ్డాయి, కానీ ఆ విత్తనాలు కొంచెం మొలకెత్తినాయి, అంతెత్తి ఎదిగిపోయినాయి, ఇక ఎదగటం లేదు, అది ఎండిపోతుంది. ఎందుకని? దాని వేరు లోపలికి పోలేదు. ఎందుకు పోలేదు? ప్రభువు చెప్పాడు అక్కడ. వారికి వచ్చినటువంటి కష్టాలు, వారికి వచ్చిన శ్రమలు, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా వాడు దేవుడి కొరకు ఏం చేయడట? ఫలించలేడు. ఈనాడు కూడా చాలామంది ఆ ఉన్న కష్టాలను బట్టి, ఉన్న శ్రమలను బట్టి దేవుని కొరకు ఫలించలేకపోతున్నారు. వారు రాతి నేల మీద పడిన విత్తనాలను పోలిన వారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా 9వ వచనంలో ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఉన్నారు, రాతి నేల మీద పడిన విత్తనాలులాగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మీరు అలా ఉండవద్దు, ధైర్యమును విడిచిపెట్టవద్దు, ఓర్పు కలిగి ఉండండి, విశ్వాసములో వెనుక తీయవద్దు. ఒక దినమున దేవుడు తన ప్రణాళిక ప్రకారం, తన ఆలోచనల ప్రకారం మన జీవితాలలో ఆయన కార్యమును జరిగిస్తాడు. ఇశ్రాయేలీల్ని దేవుడు విడిపించాడా లేదా? తర్వాత అధ్యాయాలు మనం చదివితే నిర్గమకాండం చరిత్ర మనకు తెలుసు కదా, విడిపించాడా లేదా? విడిపించాడు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు ఒక దినాన మనకున్నటువంటి సమస్యలు, మనకున్న కష్టాలు ప్రభు తప్పక తీరుస్తాడు. అయితే మనకేం కావాలి? చెప్పండి. పదం ఓర్పు కావాలి. అది ఓర్పు మనకు చాలా అవసరం. ప్రభు మన జీవితంలో ఆ కార్యం చేసేదాకా ఓర్పు కలిగి జీవిద్దాం. దేవుడు ఈ తలంపులను మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. రత్నతేజ వాళ్ళ మామయ్య కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇటీవల చిన్న యాక్సిడెంట్ గురై కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయాలంటే ఆ కాలుకు వాపు ఎక్కువగా ఉంది. ఆ వాపు తగ్గితే కానీ సర్జరీ చేయడానికి కుదరదు. ఆ వాపు తగ్గాలని, సర్జరీ చేయబడాలని ప్రార్థించండి. అలాగే ఆయన రక్షణ కొరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కూడిక ముగిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, రాత్రి నీ వాక్యమును మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీవు మాకు సర్వశక్తి కలిగిన దేవుడుగా మాత్రమే కాక మమ్మలను విడిపించే విమోచకుడుగా, మా ఆత్మల రక్షకుడుగా నీవు మాకు ప్రత్యక్షపరచబడినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలీలను ఆ బరువు క్రింద నుంచి నీవు వారిని వెలుపలికి రప్పించావు. కానీ మమ్మల్ని అయితే పాపపు బరువు నుండి మమ్మల్ని వెలుపలికి తీసుకొచ్చావు. పాప దాసత్వము నుండి మమ్మలను విడిపించావు. అపవాదికి కలువరి సిలువలో తీర్పు తీర్చి మా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేశావు. మమ్ములను నీ ప్రజలుగా చేసుకున్నావు. ఒకప్పుడు దేవుడు లేనటువంటి మాకు నీవు దేవుడు అయ్యావు. మాకెంత ధన్యతనిచ్చావో ప్రభువా. పూర్ణ హృదయంతో మీకు మేము నమస్కరిస్తున్నాం. మాకు అర్హత ఒకప్పుడు లేదు.
మాకు యోగ్యత ఒకప్పుడు లేదు. నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు దేవుడు అని మేము తెలుసుకున్నాం. నీవు దేవుడవు అని మేము తెలుసుకున్నప్పుడు నీకు భయపడాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండాలని నాయన మాకు ఈ రాత్రి జ్ఞాపకం చేశావు. చాలామందికి అనుభవం లేకుండా పోతుంది. దేవుడని భయం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. మమ్మలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ చెయ్యి ఎత్తి ప్రమాణము చేశావు కనానుని వారికి స్వాస్థ్యముగా ఇస్తానని. కానీ ఆ మాటలు ఇశ్రాయేలీలను నమ్మలేదు. మనోవ్యాకులతను బట్టి, కఠిన దాస్యమును బట్టి ఆ మాట వినలేదు అని మేము చూస్తున్నాం. మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు మా మనసులో ఉన్న వేదన, మాకున్న బాధలను బట్టి మేము కూడా నీ వాక్యమును నమ్మలేకపోతున్నాం. కొన్నిసార్లు నీ వాక్యము ద్వారా మేము ఆదరణ పొందలేకపోతున్నాం. కొన్నిసార్లు క్షమించండి ప్రభువా, మాకు ఓర్పు చాలా అవసరం. నీవు మా జీవితంలో కార్యం చేసే వరకు మేము నిరీక్షించాలి. మా ధైర్యమును విడిచిపెట్టకుండా విశ్వాసమునకు కర్తవైన నీ వైపు మేము చూస్తూ విశ్వాసములో వెనకకు అడుగు వేయకుండా నీ మీద నిరీక్షణతో ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వాక్యం ఉన్న మీ బిడ్డలను ఈ వాక్యము ద్వారా ఆదరించండి, బలపరచండి, విశ్వాసమందు స్థిరపరచండి. లోకానుసారముగా జీవించకుండా మీ యందు భయభక్తులతో జీవించడానికి మీ కృప చూపించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువా జీరావు గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయనకున్నటువంటి ఆ కాలు వాపును స్వస్థపరచండి. ఆపరేషన్ చేయబడేటట్లుగా దయ చూపించండి. మరి ముఖ్యంగా ఆయన ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియమైన కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం.